నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ హారిక చెరుకుపల్లి గారు. కథలు, మ్యూజింగ్స్, నవల, వ్యాసాలు ఇలా ఎన్నో రాశారు. ఆవిడ బాల సాహిత్యవేత్త, బై ప్రొఫెషన్ ఆవిడ డాక్టర్ కూడా. ఈరోజు ఆవిడతో మాట్లాడి ఆవిడ సాహిత్యానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే హారిక గారు. నమస్తే అండి. కథలతో మొదలైన మీ ప్రస్థానం తర్వాత నవలల దాకా మ్యూజింగ్స్ ఇలా ఎన్నో ప్రక్రియల్లో రాశారు. అసలుకి ఈ కథల వైపు లేదంటే రచన వైపు ఎలా వచ్చారు? చిన్నప్పటి నుంచి రాయడం అనేది నాకు అలవాటు ఉంది. చదవటం ఉన్న వాళ్ళకి రాయటం వస్తుంది. అలాగా రాయటం అలవాటు ఉంది. నెమ్మదిగా అది ఇలా తీసుకొచ్చిందని చెప్పాలి. ఒక తల్లిగా పిల్లలకి కథలు చెప్పడం మొదలైన తర్వాత దాన్ని రాయాలన్న ఆలోచన వచ్చి అప్పటి నుంచి మొదలుపెట్టాను కథలు. అండ్ కోవిడ్ టైంలో కొంత ఖాళీ సమయం దొరకటంతో ఒక ఆన్లైన్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో ఆర్టికల్స్ లాంటివి రాయటం మొదలుపెట్టాను. దాని నుంచి నెమ్మదిగా కథల్లోకి వచ్చి ఇలా పుస్తకాల వరకు వచ్చింది. సో చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు అన్నారు కదా. అయితే మరి సాధారణంగా ఎవరైనా రచనలు బాల్యం నుంచే మొదలు పెడతారు. మీరు చాలా దాదాపుగా మొదలుపెట్టి 4 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను. ఈ క్రమంలో అంటే ఎప్పుడు కూడా బై ప్రొఫెషన్ డెంటల్ డాక్టర్గా మీ సమయం ఎప్పుడూ ఈ ప్రొఫెషన్కే కేటాయించాల్సి వస్తుండేది. మరి సాహిత్యానికి సంబంధించి కేటాయించుకొని బాల్య సాహిత్యం వైపు ప్రత్యేకంగా రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? సాహిత్యానికి సమయం అంటే అదొక స్ట్రెస్ బస్టర్ లాగా మనం చూడవచ్చు. ఇప్పుడు మనకు మనసుకు నచ్చిన పని చేయటంలో టైం దొరుకుతుంది మనకు వద్దనుకున్నా సరే. సో అలాగా ఇటువైపు రావటం జరిగింది. అండ్ బాల సాహిత్యం ఎందుకంటే నేను ముందుగా తల్లిని కాబట్టి డెఫినెట్గా పిల్లల కోసం వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయడం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ దృష్టి, ఫోకస్ ఇవన్నీ పెరగడానికి బాల సాహిత్యం ఉపయోగపడుతుంది అనేది నా నమ్మకం. సో ఆ దిశగా పనిచేస్తే మంచిదని అటువైపు పనిచేస్తుంది. సాధారణంగా మీరు ఇప్పటిదాకా రాసిన పుస్తకాలు అండ్ చాలా మీటింగ్స్ వెళ్తూ ఉంటారు. అండ్ 2023 సంవత్సరానికి గాను తానా వాళ్ళు పెట్టిన కాంపిటీషన్లో కూడా నా పుట్టినరోజు ఎప్పుడన్న పుస్తకానికి అంటే నవలకి మీకు అంటే వాళ్ళు ఎంపిక చేసిన 8 పుస్తకాల్లో మీది కూడా ఒక పుస్తకం. సో అదొక ప్రత్యేక అనుభవం అని చెప్పొచ్చు. అసలుకి ఈ కాంపిటీషన్ గురించి, అసలుకి అటు రాయాలన్న ఆలోచన, ఆ మలుపు గురించి చెప్పండి. తానా మంచి పుస్తకం వాళ్ళు సంయుక్తంగా నిర్వహించే, ప్రతి ఏడు నిర్వహించే బొమ్మల కథల పుస్తకాల పోటీల్లో, పోటీ అనకూడదు, అది వాళ్ళు ఆహ్వానించారు. వాటిలో మంచి వాటిని, వాళ్ళకి నచ్చిన వాటిని ఎంపిక చేశారని చెప్పాలి. సో అది 10 ఏళ్ల లోపు పిల్లల కోసం. అంటే భాషలో సరళత్వం అవసరం అండ్ మనం చెప్పే అంశంలో పట్టు కూడా అంతే అవసరం. సో అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కథ రాయాలని, అందరితో పాటు మనం కూడా పాల్గొంటే కదా మనం ఎక్కడున్నాం అనేది తెలుస్తున్నది. అండ్ మనం ఎంతవరకు రాయగలం అనే శక్తి కూడా మనకి తెలుస్తుంది. సో అలాగా అనుకుంటున్నప్పుడు అది రాయాలన్న ఆలోచన వచ్చింది. బట్ 2-3 కథలు రాసుకున్నాను. దానిలో ఇప్పుడు ఈ నా పుట్టినరోజు ఎప్పుడు అనే కథ ఎందుకని సెలెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ప్రతి పిల్లలకి పుట్టినరోజు అనేది ఎంతో ప్రత్యేకం. సో నేను అది కూడా మా పిల్లల దగ్గర నుంచే ఆ కాన్సెప్ట్ వచ్చిందని చెప్పాలి. చిన్నమ్మాయి ఎప్పుడు పుట్టినరోజు కోసమని వెయిట్ చేస్తూ ఉండటం, ఇవన్నీ దాన్ని కొంచెం నాటకీయంగా ఒక కథ రూపంలో తీసుకొస్తే బాగుంటుంది, ఒక చిన్నగా లాజికల్ ఇవి యాడ్ చేసి అన్న ఉద్దేశంలో రాశాను. అది సక్సెస్ అయింది. చందమామ కథలు మనం అందరం చదువుకున్నాం. సో చందమామ కథలు అనగానే ఫ్యాంటసీ కావచ్చు, లేదంటే దాంట్లో ఉన్న పాత్రలు ఇవన్నీ కూడా దాదాపుగా ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి మనకి పాత సినిమాల్లో కూడా చూసుకుంటే. సో ముఖ్యంగా మీ కథల్లో చూసుకుంటే దాంట్లో రాక్షసుడికి సంబంధించి చాలా ప్రత్యేకమైన కథ అండ్ ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ కథ ఎప్పుడు రాయాలి, ఎందుకు రాయాలనిపించింది ఆ దిశగా? ఎందుకంటే రచనల్లో కూడా చాలా ప్రత్యేకమైన రచనలు చాలా కొన్ని ఉంటాయి, వాటి గురించే మాట్లాడతారు. సో ఈ కథ గురించి చెప్పండి. అది ఆ కథ పేరు గోళీ రాక్షసుడు అనే కథ. ఇప్పుడు రాక్షసుల కథలు మీరు అన్నట్టు మనందరం చిన్నప్పుడు చదువుకున్నవి. సో అవన్నీ మనకి సబ్కాన్షియస్గా లోపల ఉన్నవి. సో ఆ జోనర్లో ఒక కథ రాయాలి, నేను రాయగలనా లేదా అని ప్రయత్నించాలనుకున్నాను. బట్ బాలల్ని చూసుకుంటే మనం పిల్లలు 2 వర్గాలుగా విభజించవచ్చు. అంటే పేరెంట్స్తో ఉండి వాళ్ళతో పెంపకం అంతా ఉండే పిల్లలు ఒక రకం అయితే, ఇంకొకళ్ళు ఆకలి కోసం అని వెట్టి చాకరీలకు వెళ్ళడం, పేరెంట్స్ చేసే అప్పులు కట్టలేక వెట్టి చాకరీలకు వెళ్తుండే పిల్లలు 2 వర్గాలుగా విభజించవచ్చు. సో ఈ పిల్లలకి వాళ్ళ గురించి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ గోళీ రాక్షసుడు అనే కథ, చిన్న గోళీ ఆకారంలో ఉండే ఒక చిన్న రాక్షసుడు, వాళ్ళ సమూహం అంతా వాళ్ళని ఎప్పుడు నువ్వు ఇంత చిన్నవాడివి, నువ్వు ఎందుకు పనికిరావు ఇలా అంటుంటాడు.
ఒక రోజు అలాగా చెట్టు మీద కూర్చుని చూస్తున్నప్పుడు ఒక ఇద్దరు దంపతులు వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చుని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, ఇలాగా మన పిల్లాడిని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి బానిసత్వం నుంచి, ఆ జమీందారు దగ్గర నుంచి అని. సో ఇతను వింటాడు, ఏ విధంగా నేను సహాయం చేస్తానంటే వాళ్ళు కూడా నువ్వు ఎలా సహాయం చేయగలుగుతావు అని అడుగుతారు. సో అది లేదని చెప్పి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళమని ఆ జమీందారుతోటి గోళీ షేప్లో లడ్డూ లాగా అతను షాప్లో లడ్డూ తింటే ఆ లడ్డూలో ఉండి గోళీ షేప్లో అతన్ని గొంతులోకి వెళ్ళడం, అది పైకి కిందకి రావడంతో మాట బొంగురుగా రకరకాలుగా రావడం, అదంతా కొంచెం సరదాగా ఉంటుంది పిల్లలకి చదివేటప్పుడు అన్న ఉద్దేశంలో. బట్ అదే విధంగా అలా ఇబ్బంది పెట్టి అక్కడున్న బానిసత్వంలో ఉన్న పిల్లల్ని అతను ఎలా విడిపించాడు అనేది కథగా రాశాను. ఇదే పుస్తకంలో అంటే ఆకాశంలో అల్లరి అన్న పుస్తకంలో కథ కదా ఇది. దీనిలో 21 కథలు ఉన్నాయి. 21 కథల్లో ఎట్లాంటి అంశాలు అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే పూర్తిగా ఒక ఫోక్ టేల్, ఫెయిరీ టేల్ లాగా ఫ్యాంటసీ చాలా రకాలుగా విభజించవచ్చు. ఇదే పుస్తకంలో అంటే అంశాలు కావచ్చు లేదంటే జానర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఎలాంటివి తీసుకున్నారు? ఎక్కువగా పిల్లల మనస్తత్వానికి సంబంధించినవి రాశాను, ఎందుకంటే నేను గమనించేది పిల్లల మనస్తత్వాన్ని కాబట్టి వాటి నుంచి వచ్చిన కథలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఒకటి టిప్పు అనే కథ ఒకటి ఉంది. అది పిల్లల్లో ఉండే ఇండెసిసివ్ నేచర్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు ఇది కాకపోతే ఇది కాదు ఇంకొకటి వాళ్ళు ఏది సెలెక్షన్ చేసుకోలేరు, అది వాళ్ళ జనరల్ నేచరే. బట్ దానిలో వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేదాన్ని ఒక కథగా రాశాను, టిప్పు అనే కథ. అందులో వాళ్ళ ఇలా ఒక ఇంట్లో ప్రతిదీ ఇదంటే ఇది కాదు అదంటే ఇది కాదు అలా ఉంటే పేరెంట్స్ వాళ్ళతో విసిగిపోతారు ఆ పిల్లవాడితోటి. వాళ్ళ మామయ్య ఎవరో వస్తారు, వచ్చి ఏదో జాతరకు తీసుకెళ్తే జైంట్ వీల్ ఎక్కాలని ఒకసారి ఇది ఎక్కాలని అలా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తారు. చివరికి టైం అయిపోతుంది కానీ ఏది ఎక్కలేకపోతాడు అబ్బాయి. సో అది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ కదా పిల్లలకి. సో ఎందుకు టైం వేస్ట్ అయింది అంటే బికాజ్ అక్కడ ఒక నిర్ణయం అనేది తీసుకోలేకపోవటం. ఫస్ట్ మనకు అందుబాటులో ఉన్నదాన్ని చూసి దాని తర్వాత వేరే వాటి వెళ్ళడం, అందుబాటులో ఉన్నదాన్ని వదులుకోకూడదు అనేది కథలో సారాంశం. సో మీరు కథలు రాస్తున్నప్పుడు చాలా రకాల అంశాలని తీసుకున్నప్పటికీ కానీ పిల్లల వరకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఒకలాంటి డిఫికల్టీ ఉంటుంది. అంటే మనం ప్రతిదీ కూడా పిల్లల మనస్తత్వాన్ని అస్సలు జడ్జ్ చేయడానికి లేదు. సొంత తల్లి కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే మీరు అలా రాసేప్పుడు పిల్లలకు సంబంధించి మనస్తత్వం కావచ్చు, బిహేవియర్ లేదంటే సోషల్ ఇంపాక్ట్స్ అంటాం కదా, ఇవేవైనా కానీ ఎప్పుడైనా కానీ ఇది నేను కొంచెం కష్టంగా ఉంది రాయలేను లేదంటే అలాంటి డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేశారా, ముఖ్యంగా పిల్లలకు సంబంధించి రాసే? పిల్లలకు సంబంధించి రాసేటప్పుడు మనం చెప్పాలనుకున్నది సూటిగా అన్నిసార్లు చెప్పలేము. అలానే నీతిని బోధిస్తూ ఉన్నా వాళ్ళని ఎక్కువ కనెక్ట్ కారు. వాళ్ళకి సరదాగా ఉండాలి, అది హత్తుకోవాలి మనసుకి. అలా రాయటం అనేది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను, తర్వాత ఇంకా అది ఇప్పుడు బాగా అలవాటు పడ్డానని చెప్పాలి. కొన్ని సున్నితమైన టాపిక్స్ ఎలా అంటే పక్క వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నాకు వీళ్ళని తప్పలేం వాళ్ళని తప్పలేం. సో అలాంటివి రాసేటప్పుడు కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. కానీ దాన్ని మళ్ళీ ఒకసారి కథని రాసిన తర్వాత 2-3 సార్లు మనం చదువుకొని ఎడిటింగ్లో టైం స్పెండ్ చేస్తే మనం మంచి కథను బయటకు తీసుకురావాలి. ఎడిటింగ్ అంటే ఇంకో విషయం గుర్తొచ్చింది, మీ కథలకు ఎడిటర్ ముఖ్యంగా మీ పిల్లలు. సో ఆ విషయం గురించి అది చాలా నిజానికి మనము ఎడిటర్లు రాసిన దాని గురించి వేరే ఎవరో ఒపీనియన్ ఇవ్వాలి అని చాలా అనుకుంటూ ఉంటాం, వాళ్ళ కోసం నెలల తరబడి ఆగి వేచి చూస్తూ ఉంటాం. కానీ మీ విషయానికి వచ్చేటప్పటికి మీ పిల్లలు మీ కథల్ని దాదాపుగా పోస్ట్ మార్టం చేసి ఆ విషయం గురించి చెప్పండి. ఇప్పుడు రోజు కొంతసేపు మనకు ఆలోచన వచ్చింది అని అంటే దాన్ని వాళ్ళు కథ చెప్పమని అడిగేటప్పుడు పుస్తకంలో చూసి చదివి డెఫినెట్గా కొన్ని చెప్తాను. అంటే ప్రతిదీ నా కథ చదవాలన్న ఆశ నాకు లేదు. సో వాళ్ళకి అందుబాటులో చాలా పుస్తకాలు ఉన్నాయి, వాటిలో చదువుతాం. లేదు వాళ్ళు ఇంకొకటి ఏదైనా అడిగినప్పుడు అప్పటికప్పుడు ఆలోచించి ఏదైనా చెప్తూ ఉంటాను. సో వాళ్ళ స్పందన ఎలా ఉందనేది నేను గమనిస్తాను. వాళ్ళు ఇమీడియట్గా కనెక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళు హాయిగా నవ్వేది చాలు. సో ఆ కథ విని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది దట్ ఈస్ ద ప్యూరెస్ట్ జడ్జిమెంట్ వి గెట్. ఇంకా అంటే ఎవరైనా మొహమాటానికి బాగుందని చెప్పచ్చు, ఇష్టం లేక బాగాలేదని చెప్పచ్చు, బట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే జడ్జిమెంట్ ట్రూగా ఉంటుంది. మీ పిల్లలు సాధారణంగా మీరు కథలు చెప్పినప్పుడు ఆ కథని లేదు లేదు ఇట్లా కాదు అని మళ్ళీ మీకు రీటైల్ చేయడం లాంటివి ఉంటాయి, చాలాసార్లు ఉంటాయి. బట్ వాళ్ళ ఆలోచనని డెఫినెట్గా గౌరవించాలి మనం.
అవి కొన్నిసార్లు గౌరవిస్తాను, కొన్నిసార్లు నాకు ఎలా ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడం కూడా అవసరం కదా. ఒక రకంగా పిల్లల్లో అంటే వాళ్ళలో ఉన్నటువంటి సృజన శక్తి అంతా కూడా ఈ రకంగా బయటకు వస్తుంటుంది. అవును. సో పుస్తకాలు చదవడం చేత ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లల జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా దాదాపుగా మనం బాల్యం నుంచి వాళ్ళని తయారు చేయడం అనేది చాలా అవసరం. ఇంకొకటి ముఖ్యంగా పిల్లలకి ఆ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి అని అంటూ ఉంటాం, కానీ రీసెంట్ టైమ్స్లో వీటిని బాగా ప్రచారం చేస్తుంది, గవర్నమెంట్ కూడా ప్రచారం చేస్తుంది. అంతకుముందు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కొన్ని చోట్ల దీన్ని ప్రచారం చేశారు. సో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ద్వారా అసలు పిల్లలకి వాళ్ళకి అలవాటు చేయడం ద్వారా ఎటువంటి దృఢత్వం కావచ్చు, మెంటల్ చాలా వరకు మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా రకాల ఇష్యూస్తో ఫేస్ అవుతున్నారు కదా. సో కాగ్నిటివ్ ఎబిలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది ఫస్ట్ ప్రస్తుతం ఉన్న పిల్లల్లో మెయిన్ అటెన్షన్ డెఫిసిట్ అనేది ఉంది, చాలామంది పిల్లల్లో చూస్తున్నాం ఇప్పుడు. సో ఎక్కువ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. సో బికాజ్ ఆఫ్ రకరకాల రీజన్స్. సో అది కూర్చోబెట్టాలంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వల్లే సాధ్యం. ఎందుకంటే ఒక రూపం తేవటానికి వాళ్ళు కాసేపు కూర్చోవాలి, లేకపోతే సింపుల్గా చేయలేం కదా. ఇప్పుడు చిన్న పేపర్తోనో పడవ చేసేది కూడా ఫస్ట్లో కష్టంగానే అనిపిస్తుంది, దాని మీద మనం దృష్టి పెట్టాలి, ఫోకస్ ఉంటుంది, అండ్ టైం స్పెండ్ చేయాలి, మన ఆలోచన అన్నీ ఉంటాయి. సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ డెఫినెట్గా వాళ్ళ మీద చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. వీటో అన్న పుస్తకం ఒకటి చాలా ప్రత్యేకమైన పుస్తకం, ఈ పుస్తకం గురించి చెప్పండి. వీటో అనేది సైన్స్లో వైటల్ అనేది లైఫ్ అన్న దాని గురించి వాడతాం, దాన్నే కొంచెం తెలుగులో స్వేచ్ఛ తీసుకుని వీటోగా మార్చాను నేను అంతే. అది ఒక డిజిటల్ క్యూబ్ గురించి, ఇప్పుడున్నది డిజిటల్ యుగం. సో దీంట్లో పిల్లలు ఎలాగా ఇంపాక్ట్ అవుతున్నారు, వర్చువల్ రియాలిటీ గేమ్ లాగా చూపించాను దాన్ని. మెయిన్ దాన్ని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి ఒక షాప్ కీపర్గా ఉన్న ఒక అమ్మాయి ఊర్లో అదంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లల గురించి రాసిందే. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మన తినుబండారాలు అవి ఇవి కొనుక్కునే షాప్ దగ్గర ఒక లేడీ ఉంటుంది, ఆవిడని అత్తగా అనుకొని ఆవిడతో ఉన్న రిలేషన్ అంతా, ఆవిడ వీళ్ళని ఎలా దారిలో పెట్టింది అనేది తీసుకుని రాసినది. అదంతా మొత్తం మీరు అన్నట్టు ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ ఫిక్షన్ ఉంటుంది దాంట్లో ఎక్కువ, బట్ టుడేస్ వరల్డ్కి కనెక్ట్ అయ్యేలాగా. నా అవగాహన మేరకు తెలుగు సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ చాలా రేర్ అని చెప్పొచ్చు, చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టవచ్చు. సో మీరు కూడా సైన్స్ ఫిక్షన్కి సంబంధించి పిల్లల కోసం రాశారు, దాని గురించి చెప్పండి. సైన్స్ ఫిక్షన్ మీద రాయాలి అన్న ఇది మొదలుపెట్టి ప్రయత్నంగా మొదలుపెట్టాను, ఇంకా అది వీటో వల్ల కొంతవరకు నెరవేరింది, ఇప్పుడు కొత్తది రాస్తున్నాను, చూడాలి ఎంతవరకు. సో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఉందో మనకి తెలుగులో నాకు తెలిసి కొన్ని సంస్థలు కూడా బాల సాహిత్యం కోసం ప్రచారం చేస్తున్నాయి అండ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాయి. మీరు కూడా ఒక వర్క్షాప్కి వెళ్ళారు. సాధారణంగా యంగ్ రైటర్స్కి వర్క్షాప్స్ ఉంటాయి, కానీ బాల సాహిత్యవేత్తలకు కూడా వర్క్షాప్స్ ఉండడం అనేది నాకు చాలా వింతగా అనిపించింది. ఆ వర్క్షాప్ గురించి చెప్పండి. అది రూమ్ టు రీడ్ వాళ్ళు కండక్ట్ చేసిన రూమ్ టు రీడ్ యుఎస్ఐడ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన వర్క్షాప్ అండి. దాంట్లో వాళ్ళు వయసు ప్రకారం పిల్లలకి ఏ వర్డ్స్లో రాయాలి అనే జోన్స్గా సెపరేట్ చేసి ఒక 2 day వర్క్షాప్ పెట్టారు. అందులో కొంతమంది బాల సాహితీవేత్తలు పాల్గొన్నాం. సో వాళ్ళు డిజైన్ చేసినవి చూపించారు మాకు, దాని ప్రకారం మాతో రాయించారు ఒక 2 days టైం స్పాన్లో. అదొక మంచి అనుభవం, ఎందుకంటే రకరకాల మనుషుల్లో ఉన్న బాల సాహితీవేత్తలు కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దాని మీద మళ్ళీ రీవర్క్ చేసి దాన్ని ఎడిట్ చేయటము, ఒక పుస్తకం రూపంలో తీసుకురావడానికి జరిగిన కృషి బాగుంది. సో అక్కడ కథలు, ముఖ్యంగా కథల మీద చిన్న పిల్లలకి, అంటే 10 ఏళ్ల లోపు పిల్లలకి. అంటే అది కాంపిటీషన్ లాగా జరిగింది? కాంపిటీషన్ ఏం కాదు, వాళ్ళు మా దగ్గర నుంచి ఆ వర్క్షాప్లో కొన్ని రాయించుకున్నారు, నచ్చినవి తీసుకున్నారు అంతే. మీరు అనువాదం కూడా చేశారు, ఈ ఇంగ్లీష్ నుంచి తెలుగులో చేశారు, ఈ అనువాదం గురించి చెప్పండి. అనువాదం ఈ పుస్తకాలు వచ్చిన మధ్యలో చేశాను. నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళది లెసన్ ఫ్రమ్ గ్రాండ్ మా అనే దాని పుస్తకాన్ని తెలుగులోకి అమ్మమ్మ నేర్పిన పాఠంగా అనువదించాము. అది అనువాదం చేసినప్పుడు మీరు అడిగారు ఇందాక భాషాపరమైన
డిఫికల్టీస్ అలాంటివి అప్పుడు తెలిసాయి. అంటే మనం రాసుకున్న కథ మన భాషలో ఆలోచిస్తాము, రాస్తాము. కానీ అనువాదానికి వచ్చేసరికి అక్కడ ఉన్నదాన్ని రాయాలి, అలాగే మన లోకల్ స్థానిక భాష ఏదైతే ఉందో దాన్ని పక్కదారి తప్పకుండా రాయాలి. అది కొంచెం దాని మీద వర్క్ ఎక్కువే చేయాల్సి వచ్చిందని చెప్పాలి. సో అనువాదం చేసినప్పుడు అంటే ముఖ్యంగా మీరు తెలుగు సాహిత్యం అప్పటికే చాలా పుస్తకాలు చదువుతూ ఉన్నారు అండ్ ఇంగ్లీష్ పుస్తకం అనువాదం చేస్తున్నారు. సో ఇక్కడ వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఒక కథ చెప్పే పద్ధతి, కథన రీతులు ఏవైతే ఉంటాయో ఆ తేడా ఏమైనా గమనించారా? చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్కి వాడకంలో మనం ఒకలాగా రాస్తే తెలుగులో అది అలా ఎగ్జాక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్లో రాస్తే కుదరదు. సో భాషాపరంగా ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు రెండు చదువుకున్న వాళ్ళం మనం. సో దాన్ని దీన్ని కలపలేం. దేన్ని ఆ భాష ఎంటిటీగా డిఫరెంట్గా మనం చూసి దాని సారం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం ట్రాన్స్లేట్ చేస్తే ఉపయోగం ఉంటుందని నేను తెలుసుకున్నాను. సారం విత్ ఆ డైలాగ్స్ కొంతవరకు స్వేచ్ఛ తీసుకున్నాను అంతే. నేషనల్ బుక్ ట్రస్ట్ అంటే ఇండియాలో దాదాపుగా బాల సాహిత్యానికి సంబంధించి చాలా వర్క్స్ చేస్తున్నట్టున్నారు కదా? నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఏజ్ వారీగా ఉంటాయి. ఇప్పుడు రూమ్ టు రీడ్ అయినా అంతే. రూమ్ టు రీడ్ అందరికీ దొరకవు బికాజ్ వాళ్ళ లైబ్రరీస్కే సప్లై. నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు మనం కొనుక్కోవచ్చు. ఆ పుస్తకాలు చాలా బొమ్మలతో అందంగా ఉంటాయి. ఇప్పుడు నేను మా పిల్లల కోసమైనా నేను చదవటానికైనా కొన్నవి చాలా ఉన్నాయి నేషనల్ బుక్ ట్రస్ట్. ఇప్పుడు తెలుగులో చూస్తే మంచి పుస్తకం వాళ్ళ పుస్తకాలు కూడా అవి రెండు ఎక్కువగా ఉంటాయి మా ఇంట్లో. హారిక గారు, ఇప్పుడు బాల్య సాహిత్యం అంటే మనకి మీరు కథలు చెప్తుంటారని అన్నారు. మా ప్రేక్షకుల కోసం మీకు బాగా నచ్చిన కథ ఒకటి. నాకు బాగా నచ్చిన కథ మంజు బొమ్మల సంచి అనే కథ ఉంది ఆకాశంలో అల్లరి పుస్తకంలో. ఆ కథ ఎక్కువ బాగా అనిపిస్తుంది నాకు. అందులో ఏంటంటే ఒక అమ్మాయి కొత్తగా ఒక ఊరికి వెళ్తుంది వాళ్ళ మదర్ ట్రాన్స్ఫర్ తోటి. సో పక్కన చుట్టుపక్కలంతా కొత్త వాతావరణము. పక్కింటి అమ్మాయి ఈ అమ్మాయిని మచ్చిక చేసుకోవడానికి రోజు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఉన్న బొమ్మలు అవన్నీ కొత్తగా అనిపించడంతో తీసుకుంటూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఒంటరిగా ఉండటంతో వేరే వాళ్ళు తీసుకుంటే నచ్చదు. సో అమ్మకి రోజు మన ఇంటికి ఎందుకు వస్తుంది, నా బొమ్మలు ఎందుకు తీసుకోవడం, తన దగ్గర ఉంటాయి కదా, ఇలాగా కంప్లైంట్ చేస్తుంది. అలా కాదు, మనకి ఇలా ఫ్రెండ్స్ ఎవరు అలా అని తల్లి చెప్పినా అది అంత ఇంపాక్ట్ అనిపించదు కదా. సో అది ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అమ్మ రావటం ఇంటికి లేట్ అవుతుంది. అమ్మాయి ఒక్కతే ఉంటుంది. అమ్మాయి తాళం వేసి ఉంటుంది, బయట ఒక్కతే ఉంటుంది. సో పక్కింటి అమ్మాయి చూసి ఎందుకు ఇక్కడ ఉన్నావు, రామా ఇంటికి తీసుకెళ్తానని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తన బొమ్మలన్నీ తనే ఇచ్చి షేర్ చేసి ఆడుకుంటుంది, హాయిగా ఉంటుంది. వాళ్ళ అమ్మ వచ్చే వరకు తనతో గడుపుతుంది. ఆ మర్నాడు నుంచి తినే ఎవరైతే ఉన్నారో ఇవ్వనన్న అమ్మాయిని పిలిచి ఇద్దరు కలిసి ఆడుకోవడం మొదలు పెడతారు. సో అది వాళ్ళ బిహేవియర్, ఇద్దరు ఈ పిల్లల మధ్యన స్నేహం ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళంతటి వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇప్పుడు మనం బలవంతంగా ఫోర్స్ చేయకుండా వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకునేలా ఉంటుంది అన్న ఉద్దేశంలో చెప్పాలన్నట్టుగా రాసిన కథ అది. సో ముఖ్యంగా బాల సాహిత్యంలో చూసుకున్నట్లయితే చాలా పుస్తకాలు వస్తున్నాయి. పుస్తకాల్లో కూడా మళ్ళీ కొంతవరకు పుస్తకాలు చాలా చిన్నగా ఉంటాయి. నిజానికి 20 పేజీల పుస్తకాలు ఉంటాయి, 100 పేజీల పుస్తకాలు ఉంటాయి, కానీ బొమ్మలు ఉండవు కొన్నిసార్లు. సో ఈ బొమ్మలు ఉన్న పుస్తకాలు, బొమ్మలు లేని పుస్తకాలు, వీటి మధ్య పిల్లలు అంటే వీళ్ళని సాహిత్యం వైపు లేదంటే పుస్తకాలు అలవాటు చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం? పిల్లల పుస్తకాలకి బొమ్మలే ప్రాణం. పిల్లలు ఫస్ట్ అట్రాక్టివ్గా ఉంటేనే, ఆకర్షణీయంగా ఉండాలి. ఆ బొమ్మ అయినా పుస్తకం కవర్ పేజ్ అయినా అప్పుడే దాన్ని ముట్టుకుంటారు. ఫస్ట్ బొమ్మే చూస్తారు వాళ్ళు, కంటెంట్ చదివేందుకు తర్వాత వెళ్తారు. సో బొమ్మలు అనేవి కీలకమైన పాత్ర పోషిస్తాయి పుస్తకాల్లో. ఒక ఏజ్ వచ్చేవరకు, అట్లీస్ట్ ఒక 10 ఏళ్ల వరకు అయితే బాగా. ఇప్పుడు అందుకనే ఎక్కువ సంస్థలు ఏవైతే పనిచేస్తున్నాయో వాళ్ళు బొమ్మల పుస్తకాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొనుక్కునే వాళ్ళు కూడా ఎక్కువ అవే తీసుకుంటారు. ఈవెన్ మనం వేరే లాంగ్వేజ్లో తీసుకున్నా కూడా బొమ్మలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఇంగ్లీష్ తీసుకుంటే మనం. సో తెలుగులో కూడా అలా వచ్చే పుస్తకాలు ఉన్నాయి, బట్ ఇంకా వస్తే బాగుంటుంది. ఎస్పెషల్గా 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లోపు రాసే వాళ్ళకి. అమ్మకి సంబంధించి మీరు ఒక వ్యాసం రాశారు, ఆ తర్వాత 100 వ్యాసాలు రాశారు. సో ఈ
మొదట మీ ప్రస్థానం మొదలైంది అమ్మ వ్యాసంతో కదా, ఈ అమ్మ వ్యాసం అసలు ఎందుకు, అంశం ఏంటో చెప్పండి. అంశం అంటే అమ్మాయి అంశం. నేను కోవిడ్ టైంలో ఖాళీ దొరికింది కొంచెం. ఆ టైంలో నేను రాయాలి అని క్యాజువల్గా ఆన్లైన్లో ఏదో చూస్తున్నప్పుడు ఒక బ్లాగింగ్ ప్లాట్ఫామ్ చూశాను. సరే ఏదైనా మనం రాయొచ్చు అని ఉంటే, అంటే ఏదైనా అంటే ఫస్ట్ మనం కనెక్ట్ అయ్యేది అమ్మతోనే కదా. అండ్ మా అమ్మ గురించి రాయాలని అనుకున్నాను. అది స్పెసిఫిక్గా కూర్చుని రాయాలనుకోలేదు, మొదలు పెట్టాను, ఆటోమేటిక్గా అమ్మ గురించి వచ్చింది. అది అలాగా చివరి వరకు కంటిన్యూ అయింది. అంటే తను ఇప్పుడు అంటే జెంటిల్ పేరెంటింగ్ ఇవన్నీ ఎన్ని రకాలు మనకు ఐడియా ఉన్నాయి, బట్ స్టిల్ మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం చాలా స్ట్రగుల్ అవుతున్నాం. బట్ మా అమ్మ ఏంటంటే అప్పటి నుంచి లైక్ మన చిన్నప్పుడు అవన్నీ లేవు కదా, నో వన్ టాట్ దెమ్ యాక్చువల్లీ ఇలా చేయాలి అనేది. సో జెంటిల్ పేరెంటింగ్ అనేది తను బాగా ఫాలో అయిన మదర్. అంటే తను చేయించాలి మాతో అనుకున్న పని ఖచ్చితంగా చేయిస్తుంది, కానీ అది ఫోర్స్తో కానీ అరవటం కానీ తిట్టడం కూడా ఏం లేకుండా, అది డెఫినెట్గా స్పెషల్ ఇదే. అండ్ అందరినీ కలుపుకొని వెళ్ళటం, ఇవన్నీ కొన్ని క్యారెక్టర్స్ అవి తీసుకుని రాసినది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యాసాలే కాకుండా సాహిత్య వ్యాసాలు కూడా రాస్తున్నారు అండ్ మ్యూజింగ్స్ కూడా రాశారు. ఈ మ్యూజింగ్స్ వైపు నిజానికి ఎవరు కూడా మ్యూజింగ్స్ రాయడము, వాటిని అలవాటు చేసుకోవడం లాంటివి లేదు. అండ్ ఈ కరోనా టైంలోనే మీరు ఏదైతే మ్యూజింగ్స్ మొదలుపెట్టారో, ఈ మ్యూజింగ్స్ రాసేప్పుడు క్లాషెస్ అనేవి అంటాం కదా, మనం ఒక ప్రక్రియ నుంచి ఇంకో ప్రక్రియకి షిఫ్ట్ అవుతున్నప్పుడు, సో మీరు కథ ఫస్ట్ వ్యాసం తర్వాత మ్యూజింగ్స్ రాయడం, మ్యూజింగ్స్ తర్వాత కథలు, సో ఈ 3 ప్రక్రియలు తర్వాత నవలలో మళ్ళీ నార్మల్ నవలనా అంటే మళ్ళీ సైన్స్ ఫిక్షన్, ఇలా ఇన్ని ఉన్నాయి కదా. వీటిలో డిఫరెన్సెస్ అంటే రాస్తున్నప్పుడు ఎలాంటి భయాలు కావచ్చు, అంటే నేను సరిగ్గా రాయగలుగుతానా లేదా, ఇట్లాంటి భయాలు ఉంటాయి కదా స్టార్టింగ్ స్టేజ్లో, ఇప్పుడు కాదు కానీ, సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్లో రాసినవి వాటిల్లో మీరు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ వెనక్కి చదువుకుంటే నాకు అనిపిస్తుంది ఇది ఇంకా బెటర్గా రాసి ఉండొచ్చు కదా అనేది. సో మనది మనం చదువుకున్నప్పుడు మనకన్నా బెటర్ జడ్జి ఉండరు. అది దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయనేదే ఫస్ట్ మనకి తెలుస్తుంది. సో మీరు అన్నట్టు ఈ ప్రక్రియలన్నీ వేరువేరే. నేను ప్రయత్నం చేయగలనా అనుకుంటూనే మొదలుపెట్టాను. మనం ఆల్రెడీ ముందు చదివి ఉన్న, ఇప్పుడు ప్రతి పేపర్ అయినా చిన్నప్పటి నుంచి చదివి ఉన్న వాటి మీద ఎంత బలంగా మనకు డిఫికల్టీని ఓవర్కమ్ చేయగలుగుతామంటే, అవన్నీ చదువున్న ప్రభావం మన మీద ఉండడంతో ఏది ఎలా రాయాలి అన్నది మనకు తెలియని ఒక నైపుణ్యం మనలోనే ఉంటుంది. నేను బాగా గొప్పగా అద్భుతంగా రాసి ఉండకపోవచ్చు, తప్పుగా అయితే రాసి ఉండనని అనుకుంటున్నాను. సో చాలా వరకు పిల్లల కథలు అనగానే నీతి కథలు చాలా అవసరం అని అంటూ ఉంటారు, కానీ నిజానికి ఒకప్పటి జమానా చూసుకుంటే నీతి కథలతో గడిపేశాం, కానీ ఇప్పుడు చూసుకుంటే నీతి కథలే కావాలి అంటే నాకు తెలిసి అది నిజంగా పిల్లలకి నీతి బోధించదేమో. నీతిని బోధించడం కన్నా మనం ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు అవి నేర్చుకోవాలి. నీతిని బోధించకూడదు అనేది నాకు కూడా తర్వాత తెలిసింది. ఎందుకంటే మీరన్నట్టు మనం చదువున్న కథలన్నీ నీతి కథలే, కానీ అది ఏజ్ అప్రోప్రియేట్గా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి నీతి చెప్తే అది నీతి అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు 6-7 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో, అండ్ ఇప్పుడు సాహిత్యం చదువుతున్న వాళ్ళే తగ్గిపోతున్న రోజులు, ఎస్పెషల్లీ తెలుగులో. అలాంటప్పుడు మనం కేవలం అదే జోనర్లో రాస్తే అంతగా మనం రీచ్ అవ్వలేం పిల్లల్ని అనేది నా ఉద్దేశం. అంటే మనం పిల్లలకి ప్రీచింగ్ కన్నా రీచ్ అవ్వాలి, వాళ్ళ మనసుల్ని రీచ్ అయితే వాళ్ళే పట్టుకుంటారు పుస్తకాలు, మనం చెప్పక్కర్లేదు. సో ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు స్కూల్స్లలో చూసుకుంటే మనకు కొన్ని వర్క్షాప్స్ పెట్టి పప్పెట్రీ వాటితో కథలు చెప్పించడము, లేదంటే కవిత్వాన్ని బోధించడము, లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. సో అలాంటివి చేసినప్పుడు పిల్లల్లో అంటే ఎటువంటి మానసిక పరిస్థితిని మనం గమనించవచ్చు? ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడే వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్తాను నేనైతే. ఇప్పుడు వాళ్ళని సంతోషంగా ఉంటే వాళ్ళు అన్నిటి మీద దృష్టి పెట్టగలుగుతారు. ఇవన్నీ పప్పెట్రీ కానీ ఇవన్నీ ఒక మనిషి ఇవన్నీ నిజంగా చేయగలుగుతారా, మనం ప్రయత్నించచ్చా అనేవన్నీ ఆలోచనల్ని రేకెత్తిస్తుంది వాళ్ళ చిన్న మనసుల్లో. ఒక పప్పెట్రీ అయినా, మ్యాజిక్ షో అయినా, ఏదైనా ఒకటి రాయడం అయినా, ఇవన్నీ వాళ్ళలో
ఇవన్నీ ఆలోచనలు రేకెత్తిస్తాయి. పిల్లలే ఇవన్నీ చేస్తున్నారు, మన గ్రూపే కదా అని వాళ్ళు ఎవరు మనకు తెలుసా, వేరే స్కూలా, ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. కేవలం వాళ్ళు పిల్లలు చేస్తున్నారు కదా, మనం కూడా చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. కాంపిటేటివ్ సో అవన్నీ స్కిల్స్ని ఇది క్రియేట్ చేస్తుంది. సో మోర్ దాన్ ఏ వీడియో, పిల్లలకి డైరెక్ట్గా ఇలాంటి లైవ్లో చూస్తే ఆ ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. సాధారణంగా డాక్టర్స్గా ఉండి రైటర్స్గా ఉన్న వాళ్ళు కూడా మ్యాగజైన్స్లలో సిరీస్ రాస్తుంటారు. అంటే జాగ్రత్తలు కావచ్చు, హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ కేర్, అలా ముఖ్యంగా రాసే ఆలోచనలు ఫ్యూచర్లో పిల్లల కోసం కావచ్చు. ఒక డెంటల్ డాక్టర్గా ఓరల్ హెల్త్ గురించి రాసే ఆలోచన ఉంది, తప్పకుండా సమయం చూసుకొని రాయాలి. అంటే రీసెంట్ అనే కాదు, దాదాపుగా మనకి చందమామ, తర్వాత బాలభారతము, గరిపల్లి అశోక్ గారు వీళ్ళంతా కలిసి కరీంనగర్కి సంబంధించి చాలామంది ఉన్నారు మనకి. మాట్లాడుకుంటే ఒకరిద్దరు, పత్తిపాక మోహన్ గారు, మంచి పుస్తకం సురేష్ గారు, చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, వీళ్ళందరూ కూడా దాదాపుగా పిల్లల కోసం చేస్తున్న కృషి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చాలా కొత్త కొత్త రీతులు, కొత్త కొత్త పద్ధతులు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఎక్కువగా గరిపల్లి అశోక్ గారిని తీసుకుంటే ఆయన స్కూల్స్లో చాలా వర్క్, ఇప్పుడు ప్రతి స్కూల్స్ నుంచి పిల్లలే రాసిన పుస్తకాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయంటే వెనకాల డెఫినెట్గా ఆయన ప్రోత్సాహం ఉంటుంది. స్కూల్ టీచర్స్ని కానీ ఇవన్నీ అదొక పెద్ద ఉద్యమం లాగా పిల్లలే రాసిన పుస్తకాలు చాలా వచ్చాయి ఇప్పటికీ. డెఫినెట్గా పక్కన వేరే పిల్లలకి ఇన్స్పిరేషను, అరే పిల్లలే రాశారు కదా మనం ఎందుకు చదవకూడదని వాళ్ళు ముట్టుకుంటారు పుస్తకం. ఇప్పుడు పెద్దవాళ్ళు రాసిన దానికన్నా వాళ్ళ ఓన్ గ్రూప్ రాసినప్పుడు వాళ్ళలో కొంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఇంకా మిగిలిన చాలా వర్క్షాప్స్ అనేవి జరుగుతున్నాయి. మాడుబుష్ లలితాదేవి గారు ఆవిడ ప్రతి సంవత్సరం ఒక వర్క్షాప్ పెట్టి కథలు రాయించి ఇలాగా పెద్ద ఎత్తున చేస్తారు. అదొకటి ఉంది. ఇంకా సిరిసిల్లాలో జరుగుతున్నాయి కొన్ని. ఇలా అన్ని చోట్ల పిల్లలకి వర్క్షాప్స్ పెట్టి వాళ్ళతో రాయించి వాళ్ళ దగ్గర నుంచి పుస్తకాలు తీసుకొస్తున్నారు. అవి చాలా గొప్ప చేంజ్ అని చెప్పాలి, ఒక పెద్ద మార్పు. అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు రాసుకుంటున్నారు కదా, వాళ్ళ కథలు వాళ్ళు రాసుకోవడం, వాళ్ళ కథలు వాళ్ళు రాసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి అంశాల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారు అనే దాని గురించి వాళ్ళకి తెలుస్తుంది. నేను క్రితం సంవత్సరం మాడుబుష్ లలితాదేవి గారు పెట్టిన కథల పోటీలో పిల్లలకి ఒక న్యాయ నిర్ణేతగా ఉన్నాను నేను. ఒక 200 కథలు చిల్లర ఏమో ఉన్నాయి, అవన్నీ చదివాను. భాష మీద వాళ్ళకి పట్టులే, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి ఉన్నాయి ఎక్కువగా ఇప్పుడు తెలుగు మీద ఎక్కువ జరగకపోవడం వల్ల. అది కాకుండా అది వదిలేసి మనం దాని మీద ఉన్న కీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రధాన అంశం అది తీసుకుంటే చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. అంటే అవన్నీ ఒక 200 మంది పిల్లలు మనసులను చదివే అవకాశం వచ్చిందని చెప్పాలి. ఒక డాక్టర్గా మీరు చాలా నేర్చుకుని ఉండుంటారు. డెఫినెట్గా సాహితీవేత్తగా అయితే ఇంకా అసలుకి అంటే వాళ్ళ ఆలోచనలు బట్టే కదా మనం వాళ్ళకి ఎలాంటి కథలు రాయాలి అనేది తెలిసేది. ఇప్పుడు చదివితేనే మనం వాళ్ళకి ఏం కావాలనేది అర్థమవుతుంది. ధన్యవాదాలు హారిక గారు, చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు. చాలా అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నారు. అండ్ మీరు ఇలాగే రచనల్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈరోజు మన అక్షరం అతిథి హారిక గారితో మాట్లాడి ఆవిడ సాహిత్య ప్రస్థానం గురించి, పిల్లలకు సంబంధించి ఆవిడ రాసిన కథల గురించి తెలుసుకున్నాం కదా. ఇదే అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.